ఈరోజైతే మనం ఒక మంచి హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో వీకెండ్ కూడా రావడం వల్ల ఒక 2 days స్పెండ్ చేసే ఒక మంచి లొకేషన్. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. యూకేలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని మాత్రం. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాత్రం నేను మీకు చెప్తాను. సో ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇంకా షేర్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మనమైతే ఒక ఐలాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ జర్నీలో మనకైతే రోడ్ ట్రిప్ ఉంది, ఇంకా ఓషన్ ట్రిప్ ఉంది, షిప్లో వెళ్తాము. సో ఇదైతే ఒక ఎక్స్ట్రాడినరీ అనమాట ఈ జర్నీ అన్నది. సో ఇక్కడ నుంచి మనమైతే కొంచెం కోల్ అయితే కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం, చార్కోల్. సో మనం అక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కోల్ కావాలి. సో ఇక్కడ దారిలో మనం ఆపుకొని సో మనం కోల్ కూడా తీసుకొని ఇంకెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత గ్రీనరీ ఉందో మొత్తం అంతా. నిజంగా అసలు మీకు మొబైల్లో కనిపిస్తుందో లేదో కానీ నేనైతే అసలు ఆ గ్రీనరీ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. చెప్పాం కదా మనమైతే షిప్లో కూడా రైడ్ చేయబోతున్నామని చెప్పి. సో మనం స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మనం వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం ఐలాండ్కి వెళ్ళడానికి కోసం మనమైతే షిప్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన కార్ని కూడా దానిలో ఎక్కించేసుకొని మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో మనమైతే ఇప్పుడు సౌత్ హాంప్టన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడి నుంచి మనం షిప్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మన కార్ని మనం అంతా తీసుకొని ఫన్నల్ అయితే ఎక్కుతాం. అది కూడా చూపిస్తాను. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇక్కడ చూసారు అయితే పెద్ద కార్గో షిప్. సో గూడ్స్ అన్నీ కూడా క్యారీ అవుతుంటాయి. ఇక్కడ మొత్తం అంతా రోడ్ షిప్పింగ్ అవుతుంటుంది. ఇది ఒక పెద్ద పోర్ట్ లాంటిది అనమాట ఇక్కడ. సో ఇది చూస్తున్నారా, మనం ఎక్కేపోయే బోట్ ఇదే కంపెనీకి చెందిందనమాట, రెడ్ ఫర్నల్స్ అనమాట. సో ఇదైతే కాదు, సో కొంచెం ఇలానే ఉండొచ్చు. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అసలు ఏ షిప్ వస్తుంది అన్నది నాకు కూడా తెలీదు. సో నేను కూడా చూడాలి ఎక్కడ ఎక్కుతామన్నది. మొత్తం మనమైతే వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇదైతే క్యూ లైన్లో అయితే మనం నుంచోవాలి. సైజ్ బట్టి, కార్ సైజ్ బట్టి వాళ్ళు చెప్తారు, మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకి షిప్ అయితే రాబోతుంది. ఏదైతే మనం ఎక్కాలనుకుంటున్నాం అన్నది ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. చూసారా అన్ని ఎంత పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని వెయిట్ చేస్తున్నాయో అన్నీ హైట్ వైజ్ అనమాట. మొత్తం అన్ని బైక్స్ నుంచి, కార్స్ నుంచి, బస్సెస్ వరకు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. బైక్స్ అయితే మాత్రం వీకెండ్ కదా, సో చాలామంది బైకర్స్ అయితే వచ్చేసారు. సో ఇగో ఫ్రెండ్స్, షిప్ అయితే వచ్చేసింది. ఇదే షిప్ మనం ఎక్కిపోయేది. ఈ షిప్లోంచే మనం ఈ ఎండ్ నుంచి అక్కడికి అది ఐలాండ్ వరకు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడైతే ఎటువంటి బ్రిడ్జ్ అయితే ఏం లేదు. సో దీనిలోంచి అయితే మనమైతే వెళ్ళాలి. ఇవ్వండి బైకర్స్, చూసారా ఎంత డిఫరెంట్ బైక్స్ ఉన్నాయో. ఇవన్నీ పాత మోడల్సే కానీ మోడిఫై చేశారు బైక్ లవర్స్. ఫైనలీ మనమైతే షిప్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. చూసారు కదా, ఇది మనమైతే ఇప్పుడు కంప్లీట్లీ ఇప్పుడు మన వెహికల్తో పాటు మనమైతే షిప్లో అయితే ఉన్నాం. సో ఇక్కడి నుంచి కంప్లీట్గా మనమైతే బోట్ రైడ్ అనమాట, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. నేనైతే బయట నుంచి చూసి ఇంత చిన్న షిప్లో ఎన్ని గణం కార్లు, బస్సులు అసలు ఎక్కడ పడితేరా బాబు అనుకున్నాను. కానీ లోపలికి వచ్చిన తర్వాత టచ్ కదా. చూసారా బైక్స్ అన్ని లైన్లో వచ్చేసరికి ఇక్కడ చేసుకున్నాను. మనమైతే బైక్ వెళ్ళిపోదాం. లాంగ్ యాక్సెస్ అన్ని చూసుకున్నాం. నుంచి క్లియర్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది కంప్లీట్ వ్యూ. మనమైతే చూసారా కింద మొత్తం కార్స్ అయితే అసలు నాకైతే బోట్లో అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు ఎప్పుడు బోట్ అయితే ఎక్కలేదు. సో ఆ గాలి, ఆ వ్యూ అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఫైనలీ మన బోట్ రైడ్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. సో మనమైతే రీచ్ అయిపోయాం. సో ఇదే ఐలాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం సేమ్ కార్లోంచి మన అకామిడేషన్కి అయితే వెళ్ళిపోతాం. మనమైతే హోటల్లో బుక్ చేసుకున్నాం, ఒక టెంట్ అన్నది బుక్ చేసాము. సో అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అసలు ఈ లొకేషన్ అయితే
యొక్క వ్యూ అసలు ఆ ఇల్లులు అన్నీ అసలు చాలా బాగున్నాయి. అసలు మొత్తం నేను చూసారా, ఇక్కడైతే ఒక డిస్ప్లే కోసం ఒక పెరెట్స్ది షిప్ అయితే పెట్టారు. సో మీరు చూడొచ్చు అసలు ఆ షిప్ చాలా పాతది, కానీ అది ఎంత బాగుందంటే అసలు నేనైతే మీకు చెప్పలేను ఎంత బాగుందన్నది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చలో ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. మనం అకామిడేషన్ అయితే బుక్ చేసుకున్నాం కదా, అక్కడికైతే మనం స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి జస్ట్ ఎంతో చిన్న ఐలాండ్ ఇది. ఈ మూల నుంచి ఆ కార్నర్కి వెళ్ళడానికి మనకైతే జస్ట్ 30 minutes పట్టింది అంతే కార్ డ్రైవ్లో. సో అంత చిన్నది, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత చిన్నదన్నది. కానీ ఇక్కడి నుంచి చూడాలి ఆ వ్యూ అయితే మాత్రం అసలు ఇంకా మేమైతే వచ్చేసాం. మనం బుక్ చేసుకున్నాం కదా టెంట్ అన్నది, ఆన్లైన్లో బుక్ చేసినాం. సో ఇదంతా లొకేషన్ మనకైతే ఇచ్చేసారు. ఇక్కడ కిచెన్ ఉంది, అదే అక్కడ కనిపిస్తుంది కదా టెంట్. సో మనం దాని లోపల కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో అది టెంట్, ఇంకా ఇదంతా మనకి ఇచ్చిన గార్డెన్ ఏరియా. సో లోపల చూస్తే మాత్రం మేమైతే 4 members, మా 4 members తగ్గట్టు నీట్గా 4 beds అయితే అరేంజ్ చేశారు. కాంప్లిమెంటరీ కాఫీ, ఇంకా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు రూమ్ అంటే నెక్స్ట్ లెవెల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు మనమైతే. సో బయట వ్యూ కూడా అసలు చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈ గ్రిల్ ఏరియా. సో నైట్ మనం క్యాంప్ వేసుకోవడానికి క్యాంప్ ఫైర్, గ్రిల్ చికెన్, సో గ్రిల్ ఏరియా ఇదంతా అసలు చాలా బాగా అరేంజ్ చేశారు ఇట్లా అయితే. సో ఇక్కడ మనమైతే అసలు నైట్ అవుట్ మాత్రం మామూలుగా ఉండదు. ఫైనలీ నైట్ అంతా అక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్గా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మనం వచ్చిన ప్లేస్కి విజిట్ చేయడానికి. మనమైతే నిడిల్స్ ఆఫ్ ది ఐలాండ్కి వచ్చాం కాబట్టి వెళ్దాం, ఆ నిడిల్స్ ఏంటో చూద్దాం, ఆ హిస్టరికల్ మౌంటైన్స్ని, ఆ బీచ్ మధ్యలో ఉండే ఆ మౌంటైన్స్ ఏంటో ఒకసారి అయితే రివ్యూ చేసుకుందాం వాటిని కూడా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. జస్ట్ ఒక 25 minutes డ్రైవ్ అంతే. ఫైనలీ మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు వ్యూ అన్నది ఎంత క్లియర్గా ఉందో. సో అసలు చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి ఆ ఫ్రెష్ ఎయిర్ అన్నది అయితే మనకి చాలా బాగా వస్తుంది. మనమైతే మన కార్ని ఇక్కడ పార్క్ చేసేసాం. సో ఇక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. గాలి మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. సో ఇదే మనం ఫైనల్ ఇది లొకేషన్. వెల్కమ్ టు ది నిడిల్స్. సో ఇక్కడ నుంచి మనకు అసలైన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనమైతే ఏవేవైతే తీసుకోవాలో గేమ్స్ అంతా ఉంటాయి, కొన్ని చైర్స్ ఉంటుంది, 3D మూవీస్ ఉంటుంది. సో ఏదైనా కూడా మనం అక్కడ తీసుకోవచ్చు, దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. సో మనమైతే చైర్స్ అన్నది బుక్ చేసుకున్నాం. సో దానికైతే 10 pounds అయితే అయింది. సో ఇక్కడ నుంచి మనకి చైర్స్ రైడ్ కూడా చూడొచ్చు. అసలు ఎంత బాగుందంటే మనం ఏదైతే కొండ మనం స్టార్టింగ్లో చూసామో ఆ కొండ పైనుంచి కింద బీచ్ వరకు అయితే మనం ఈ రైడ్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఆ టాప్ వ్యూ అన్నది మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. బీచ్, ఆ లొకేషన్, ఆ సీనరీ ఏదైతే మనం దూరం నుంచి చూసామో ఇందాక, అదంతా కూడా మనకి క్లియర్గా అయితే ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు కిందకి వచ్చిన తర్వాత మనకైతే అక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఆ బోట్ రైడ్ నుంచి మనం అక్కడ నిడిల్స్ పార్క్ కూడా వెళ్ళొచ్చు. సో లెట్స్ సీ.
వ్యూ మాత్రం మీరు చూస్తున్నారు కదా, చాలా క్రేజీ ఉంది. అసలు ఇక్కడైతే గాలి మాత్రం మామూలుగా రావట్లేదు. ఒకసారి నేను పెడతాను, అసలు ఆ సౌండ్ మీరు వినండి, ఎంత గాలి వస్తుందంటే. బోట్లింగ్ అన్నం విన్నారు కదా, గాలి సౌండ్ అయితే మామూలుగా లేదు. అసలు చెవులు అయితే పేలిపోయాయి అనమాట ఆ సౌండ్కి. అది ఒక బోట్ రైడ్ అయితే మీకు నేను చెప్పాను, అది ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు క్లియర్గా. సో అదే బోట్ అన్నది. సో ఇలా ఇక్కడి నుంచి మనం కింద దిగిన తర్వాత అక్కడి నుంచి ఆ బీచ్ చూసుకొని మెల్లగా ఆ బోట్ అన్నది ఎక్కితే అది మొత్తం ఆ లొకేషన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే మనకి మొత్తం అంతా గైడ్ చేస్తారనమాట. ఆ మ్యాప్ మొత్తం ఆ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా అసలు ఆ హిస్టరీ ఏంటి ఇవన్నీ ఏంటన్నది చెప్తారు. సో అది మొత్తం అయితే మనం ఇప్పుడు కిందకైతే వచ్చేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే దిగేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దిగేటప్పుడు చాలా ఫాస్ట్గా వాళ్ళు నెట్టేస్తుంటారు. ఎందుకంటే అది ఆగదు, అది చైర్స్ అయితే అవుతుందో మనకి రొటేట్ అవుతుంది కదా. సో దాన్ని అయితే ఆపడం అయితే ఉండదు, రన్నింగ్లోనే మనం దిగిపోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ దిగిన తర్వాత జస్ట్ రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోతే సరిపోద్ది. సో మేమైతే చూద్దాం ఏమవుతుందో. మావాడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. సో ఫైనల్ ఇక్కడి నుంచి అయితే సో ఓకే ఇదలాగైతే వచ్చేసాం మనం బయట. Said to be 21 different layers of sediment, originally horizontal as an ancient riverbed used to flow through here. However, some 20 million years ago, a massive movement in the Earth's crust, the same type of movement that created the Alps out in Europe, to the 90 degrees or vertically, whichever way you look at it, and it's another thing that makes Alabay unique. Oldest by the chalk cliffs and youngest by the chairlift. The chairlift joined us here back in 1973, still has a 100% reliability record, even though it's second hand from a Bulgarian ski resort. Made the final turn back towards the beach. Just us having to remain seated, please. Then we'll give you the nod when it takes off. ఇక్కడ మీరు వాటర్ చూడొచ్చు, ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు. ఇంకా మేమందరం కలిసి ఒక 4-5 ఫోటోలు అయితే దిగి ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. సో సేమ్ మళ్ళీ మనమైతే సేమ్ బోట్ నుంచి ఐలాండ్ నుంచి బోట్ జర్నీ నుంచి యువతల నుంచి అవతలకి రావాలి. సో రిటర్న్ అవుతున్నప్పుడు అయితే మేము చాలా లక్కీ, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద షిప్స్ అయితే మేము చూసాం. దీని గురించి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి ఒక 2-3 అయితే మేము చూసాం.
ఇంకా మనమైతే ఆ ఐలాండ్కి బాయ్ బాయ్ చెప్పుకుంటూ సో మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో అది ప్లేస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీసి పెడతాను. సో ఈసారి కొంచెం ఫస్ట్ టైం అవడం వల్ల అంత క్లారిటీగా అయితే ఇది చూపించలేకపోయాను మీ అందరికీ. సో నెక్స్ట్ టైం మీ అందరికీ సో ప్రతిదీ క్లారిటీగా అయితే తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఫైనలీ మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మనమైతే బ్యాక్ అయిపోతున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే వచ్చామో అలాగా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.